V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయిసుదా. ముందుగా ఇవాల్టి స్పీడ్ న్యూస్ కి స్వాగతం. ఢిల్లీలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్యకు హైకోర్టు నోటీసులు. లిక్కర్ కేసులో కోర్టు ప్రొసీడింగ్స్ వీడియోను సోషల్ మీడియా నుంచి తొలగించాలని కోర్టు నోటీసులు. ఏపీ తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీఏ దాడులు. విద్యా సంస్థల బస్సులను తనిఖీ చేస్తున్న ఆర్టీఏ అధికారులు ఫిట్నెస్ లేని బస్సులు సీజ్. నిబంధనలు అతిక్రమించిన వాహన యజమానులకు నోటీసులు. తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్ల నుండి వెలుపల క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 66,782 మంది భక్తులు. తల్లినాలు సమర్పించిన 36,229 మంది భక్తులు. కుండే ఆదాయం 3.71 కోట్లు. పాకిస్తాన్ కు బిగ్ షాక్. T20 వరల్డ్ కప్ నుంచి నిష్క్రమణ. వర్షం కారణంగా ఐర్లాండ్ అమెరికా జట్ల మ్యాచ్ రద్దు. ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయింపు. 5 పాయింట్లతో సూపర్ 8 కి అర్హత సాధించిన ఐర్లాండ్ 2 పాయింట్లతో ఉన్న పాకిస్తాన్ లీగ్ దశ నుంచి నిష్క్రమణ. ఇప్పటికే సూపర్ 8 దశకు చేరుకున్న భారత్. కొందరు పోలీస్ అధికారులు పద్ధతి మార్చుకోవాలి. హోంమంత్రి వంగలపూడి అనిత. ఏపీ హోంమంత్రిగా వంగలపూడి అనిత. చంద్రబాబు, పవన్, లోకేష్, ఎన్డీఏ నేతలకు అనిత కృతజ్ఞతలు. రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో మార్పు తీసుకొస్తామని వెల్లడి. చంద్రయ్య హత్య వంటి కేసులు రీఓపెన్ చేస్తామని స్పష్టీకరణ. కాలినడుగున తిరుమల కొండెక్కిన హీరో సాయి ధరమ్ తేజ్. ఇవాల్టి స్పీడ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరొక స్పీడ్ న్యూస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.